ఐరన్ కాపర్ సల్ఫేట్ నుండి కాపర్ని డిస్ప్లేస్మెంట్ చేయు కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి సంబంధించినటువంటి ప్రయోగం ఇది. ముందుగా 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుని కాపర్ సల్ఫేట్ని వేస్తూ దానికి వాటర్ని యాడ్ చేసి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్స్ని రెండింటిలోనూ తయారు చేసుకోవడం జరిగింది. ఎటువంటి తుప్పు పట్టని 4 ఇనుప మేకలను తీసుకుని రెండింటిని కంపారిజన్ కోసం రెండింటిని కాపర్ సల్ఫేట్లో ఉంచడం కోసం తీసుకోవడం జరిగింది. కాపర్ సల్ఫేట్ కలిగిన ఒక టెస్ట్ ట్యూబ్ని స్టాండ్కి బిగించడం జరిగింది. ఆ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లోకి 2 ఇనుప మేకలని దారం సహాయంతో జారవిడచడం జరిగింది. ఒక 20 నిమిషాల సమయం గడిచిన తర్వాత ఈ ఇనుప మేకలను దారం సహాయంతో నెమ్మదిగా వెలుపలికి తీయడం జరిగింది. ఇప్పుడు మనం ముందుగా కంపారిజన్ కోసం ఉంచుకోబడిన 2 కొత్తదైన ఇనుప మేకలతో సరిపోల్చి చూస్తే ఈ ఇనుప మేకలు గోధుమ రంగులోకి మారడం మనం గమనించవచ్చు. అంటే ఐరన్ కాపర్ని డిస్ప్లేస్మెంట్ చేసిందని అర్థం. అదేవిధంగా కాపర్ సల్ఫేట్ యొక్క నీలం రంగు కూడా మారింది.